నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 months అయిపోయింది కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్, పరిపాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన చూస్తే పర్వాలేదు కానీ ఇప్పటివరకు అయితే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని హామీలు మాత్రం ఇంతవరకు నెరవేర్చట్లేదు. అది కొంత డ్రాబ్యాక్గా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే పరిపాలన విషయంలో పర్వాలేదు. ఓకే, ఇప్పుడు రైతుల రుణమాఫీలు అంటున్నారు కదా. సో అందులో మొండి బకాయిలు ఉన్న రైతులు 90% ఉన్నారు. సో డబ్బు ఉన్న వాళ్ళు రిన్యువల్ చేసుకున్న తెలివంతులు మాత్రమే చేసుకున్నారు, డబుల్ టైం తీసుకున్నారు. సో ఇక 90% రైతులకి రుణమాఫీలు చేయట్లేరు. గతంలో కేసీఆర్ గారు మొండి బకాయిలు చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయనంటుంది. సో దాని మీద మీ అభిప్రాయం, అలా చేస్తే కరెక్ట్ అనుకుంటున్నా, చేయొద్దు అనుకుంటున్నారా మీరు? కంపల్సరీగా చేయాలండి. అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రైతులను ఆదుకునే పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ కూడా మనుగడ సాధించలేదు. అది మాత్రం గుర్తుపెట్టుకుని ప్రతి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా ప్రతి గవర్నమెంట్ కూడా రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కానీ రైతు బంధు పథకాలు కానీ అన్నీ అమలు చేయాలి కంపల్సరీగా. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైతులు మన సంక్షేమానికి పెద్దపీట వేయాలి. అది కానప్పుడు గవర్నమెంట్ ఏది కూడా నిలవదు. అంటే చాలామంది రైతులు బ్యాంకులోకి వెళ్ళినప్పుడు రెన్యువల్ చేయడానికి వెళ్ళినప్పుడు, సో ఇప్పుడు మాకు రెన్యువల్ చేయండి అంటే వాళ్ళు చేయట్లేరు. మొత్తం 2 లక్షలు, అంటే ఆల్మోస్ట్ 2 లక్షలు 3 లక్షలు అప్పులు ఉన్నారు. అంటే తీసుకునేదేమో 50,000 30,000, దానికి 13-14% వడ్డీ చక్రవడ్డీ వేసి ఈరోజు 2.5-2 లక్షలు చేశారు. సో ఆ డబ్బులు కట్టలేకపోతున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం సార్? ఇప్పుడేమో గవర్నమెంట్ ఏమో రుణమాఫీలు చేయమంటున్నాయి, అంటే మొండి బకాయిలను చేయమంటున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కంపల్సరీగా మొండి బకాయిల్ని రద్దు చేయాల్సిందేనండి. వాళ్ళు రుణమాఫీ కింద తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక పక్క బ్యాంకులు కూడా మోసపోవటం, లాస్ కావటానికి ఇది కాదు, అది కూడా పబ్లిక్ ఇది అయింది. కాబట్టి గవర్నమెంట్ చేతిలో ఉండేది మాత్రం కంపల్సరీగా రుణమాఫీ అనేది చేయాలి. ఆ ఓల్డ్ బకాయిలు మొండి బకాయిలు అన్నీ కూడా తీసేయాలి. అది 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఉన్నది. ఇప్పుడు 14% ఇంట్రెస్ట్ అంటే మాత్రం తక్కువ కాదు రైతుకి, అది భరించలేని. ఈరోజు బ్యాంకులు కూడా 8% లోన్లు ఇస్తున్నాయి. అలాంటప్పుడు 14% వరకే రుణమాఫీతో వాడు లేక డబ్బులు కట్టుకోవాలంటే మాత్రం అది రైతుల వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కంపల్సరీగా స్టేట్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని మొండి బాకీలన్నీ కూడా కంపల్సరీగా రద్దు చేయాలని మాత్రం నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.